అర్చన బాగా చిక్కిపోయింది. తనకెవరూ సపోర్ట్‌గా నిలవకపోవడంతో ఆమె బాగా కృంగిపోయింది. ప్రాణ స్నేహితురాళ్ళు అనుకున్న వాళ్ళు, తోబుట్టువులు అందరూ వెలేసినట్టు చూస్తున్నారు. యూనివర్సిటీలో కూడా ఆమె పట్ల చాలా చెడ్డగా ప్రచారం జరిగింది. నాగరాజుని వలలో వేసుకుని ఆడుకుందని, అతని ఆస్తి మీద కన్నేసిందని, అది తెలిసిన నాగరాజు ఆమెని వదిలించుకునేందుకు చాలా తిప్పలు పడ్డాడని అర్చన ముందు ఆవేశంతో రగిలిపోయింది. తర్వాత విరక్తిగా నవ్వుకుంది. ఆ తర్వాత తీవ్రంగా ఒక స్థిర నిశ్చయానికొచ్చింది. ముందు కొన్నాళ్ళు ఈ ఊరు నుంచి దూరంగా వెళ్ళాలి. ఆ తర్వాత భవిష్యత్తు నిర్ణయించుకుని మళ్ళీ వచ్చి తన ఆశయం నెరవేర్చుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నాగరాజుని వదిలేది లేదు. అలా అనుకున్నాక ఆమెకి కొంచెం శాంతి కనిపించింది. అర్చన ఆలోచిస్తూ ఉండగానే వేణు వచ్చాడు. ఈ మధ్య వేణు రాక కొంచెం బాగానే అనిపిస్తోంది. అందరూ వెలేసినా అతను మాత్రం తను అవమానించినా వద్దన్నా ఏదో సాయం చేయడానికి ప్రయత్నిస్తుంటే నిజాయితీ ఉన్న మనిషి అని అతనిపైన ఒక మంచి అభిప్రాయం కలిగింది. అందుకే చిరునవ్వుతో ఆహ్వానించింది. రా వేణు అంటూ. వికసించిన మొహంతో అన్నాడు వేణు. నాకు బ్యాంకులో పోస్టింగ్ వచ్చింది అర్చన. ఏ బ్యాంకులో? ఆశ్చర్యంగా చూసింది. ఎప్పుడు రాసావు ఎగ్జామ్స్? వేణు నవ్వాడు. ఈ మధ్యే చక్రవర్తి రాస్తుంటే నేను రాశాను. మా ఇద్దరికి పోస్టింగ్ వచ్చింది. తనకి వరంగల్లో, నాకు హైదరాబాదులో. ఓ గుడ్. కంగ్రాట్స్. కానీ నీ యాంబిషన్ వేరు కదా? అవును. కానీ మార్చుకున్నాను. ఏం? ఇంతలో సావిత్రి కాఫీ గ్లాస్‌తో వచ్చింది. కులాసానా బాబూ అంటూ. కాఫీ గ్లాస్ అందుకుని థాంక్స్ ఆంటీ. నాకు ఉద్యోగం వచ్చింది అన్నాడు. అలాగా, చాలా సంతోషం. ఎక్కడా? అంటూ ఆనందరావు వచ్చాడు. స్టేట్ బ్యాంకులో అంటూ వివరాలు చెప్పాడు. మంచి పని చేసావు బాబు. ఏం చదువుకున్నా మంచి ఉద్యోగమేగా కావాల్సింది. బ్యాంకు ఉద్యోగం కన్నా ఏం కావాలి? చాలా మంచి పని చేసావు అంటూ అర్చన వైపు చూస్తూ అన్నాడు ఆనందరావు. నువ్వు కూడా ఏదన్నా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాయమ్మా. మంచి ఉద్యోగం వస్తే నీ దారి నువ్వు హాయిగా బతకచ్చు. సావిత్రి కూడా అంది. ఇప్పట్లో నీకు పెళ్ళయ్యే యోగం ఉందో లేదో ఆ పని చేయమ్మా. ఉద్యోగం సంపాదించుకుని బతుకు. అర్చన పళ్ళ బిగువున కోపం అదింపెట్టి, లేదు నాన్న, నేను ఉస్మానియా యూనివర్సిటీలో పీజీకి అప్లై చేద్దామనుకుంటున్నాను. చదివింది చాలు. ఆయన రభస చాలు. మా ప్రాణాలు తీయకుండా ఉద్యోగం చేసుకో తల్లి. అటు పెళ్ళి కాక ఇటు ఉద్యోగం లేక మా గుండెల మీద ఎన్నాళ్ళెలా ఉంటావ్? ఆవేశం, ఆవేదన కలిపిన స్వరంతో అంది సావిత్రి. ఏంటమ్మా ప్రతిరోజు ఈ గోల? నాకేం జరగలేదంటే నమ్మరేం? నాకిప్పుడేమైంది? ఏమైంది అని నువ్వడిగితే ఏం చెప్పమంటావ్? ఏమైనా నీకు పెళ్లి కావడం మాత్రం ఇప్పట్లో అసాధ్యం. నేనేం పెళ్లి కోసం తపించడం లేదు. నువ్వు తపించినా, తపించుకున్నా నీకు పెళ్లి చేయడం కర్తవ్యం. కానీ మా కర్మ ఇలా ఉంది. నీకు పెళ్లి కాదు. అప్పటిదాకా వాళ్ళ వాదన ఒగ్గబట్టుకుని వింటున్న వేణు అర్చన కళ్ళల్లో ఉబికిన కన్నీళ్లు చూసి తట్టుకోలేకపోయాడు. పాపం, ఈ తల్లిదండ్రులకి ఎంత వేదన! ఆడపిల్ల జీవితం ఎంత పల్చన! ఏం జరిగినా ప్రపంచానికి తక్షణం కనిపిస్తుంది. వీళ్ళ ఆవేదన తీరాలంటే ఎవరన్నా విశాల హృదయంతో ముందుకొచ్చి ఆమె మెడలో తాళి కట్టాలి. ఆ పని తానే ఎందుకు చేయకూడదు? అవును, ఎందుకు చేయకూడదు? అవును, తానే అర్చనకి అండగా ఉండాలి. తప్పకుండా ఒప్పుకుంటుంది. ఇప్పుడింక తను తప్ప ఎవరున్నారామెకి? నిజంగానే ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఇది భగవంతుడు తనకి కల్పించిన మహదవకాశం. అర్చన తనకి దక్కాలని రాసిపెట్టుంది. అందుకే ఇలా కలిపాడు భగవంతుడు. పిచ్చర్చన. అవును, తానే అర్చనకి అండగా ఉండాలి. తప్పకుండా అర్చన ఒప్పుకుంటుంది. అవును, ఇదే అవకాశం. నిజంగా తనకిది మంచి అవకాశం. అర్చనని దక్కించుకోవడానికి, అర్చనని తన స్వంతం చేసుకోవడానికి ఇదే అవకాశం. మనసులో ఆలోచనలు ఉవ్వెత్తున ఎగుస్తుంటే కెరటంలా లేచిన ఆనందంతో, ఆవేశంతో గబుక్కునన్నాడు వేణు. మీరు బాధపడకండి. మీరొప్పుకుంటే మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను. చూసారుగా, నాకు ఉద్యోగం కూడా ఉంది. తనని నా ప్రాణానికి ప్రాణంలా చూసుకుంటాను అన్నాడు ఉద్వేగంగా. ఒక్క క్షణం అక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్ ఆవరించింది. కొన్ని క్షణాల తర్వాత అర్చన కంపిస్తున్న స్వరంతో తీవ్రంగా పిలిచింది. వేణు! వేణుతో సహా మిగతా ఇద్దరూ బెదరిపోయారు అర్చన అరుపుకి. అర్చన వేణువైపు మండిపడుతూ చూసింది. వేణు, ఎంతకాలం నిన్ను తక్కువగా అంచనా వేసి ఏడిపించిన మాట నిజం. ఇప్పుడే నీలో మంచి స్నేహితుణ్ణి చూసి నీ స్నేహాన్ని ఆహ్వానించాలనుకుంటున్నాను. దయచేసి పరిస్థితుల్ని నీకు అనుకూలంగా మార్చుకోవాలన్న దుష్టాలోచన రానివ్వకుండా ఉంటే బాగుంటుంది. లేదర్చన, నువ్వంటే నాకిష్టం. నీ జీవితం ఏ ఆనందానికి, ఏ సుఖానికి నోచుకోకుండా ఇలా మూడులా ఉండిపోవడం నేను భరించలేను. అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నువ్వు కోల్పోయిన ఆనందం నేనిస్తాను. అర్చన కడుపులో కాలుతున్నట్టు కనిపిస్తోంది. ఏంటితని ఉద్దేశం? ఏం జరిగిందని ఇలా మాట్లాడుతున్నాడు? తనకేం జరిగింది? ఏం కొంపలంటుకున్నాయి? వాడెవడో తనని మోసం చేసి ఎత్తుకెళ్ళి ఒక రాత్రి తనింట్లో ఉంచినందుకు ఏదో జరిగిపోయిందని, తద్వారా తన జీవితం నాశనమైందని ఎందుకనుకుంటున్నాడు? కూల్లా ఉన్నాడే.
అర్చన కొంచెం తీవ్రమైన స్వరంతో అంది. వేణు, ఆడదానికి కొన్ని నిస్సహాయ పరిస్థితుల్లో అవకాశంగా వాడుకోవడం మీ మగాళ్ళకున్న ఆర్ట్ అని నాకు తెలుసు. ప్రస్తుతం నా స్థితిని అడ్డం పెట్టుకుని నన్ను పెళ్లి చేసుకుని ఉద్ధరించాలనే నీచమైన ఆలోచనలు పెట్టుకోకు. నేను పెళ్లి చేసుకోను. నిన్ను అసలే చేసుకోను. నువ్వింక వెళ్ళిపోవచ్చు. ఎప్పుడొచ్చాడో కిరణ్ వెటకారంగా అన్నాడు. అవును, ఈవిడ్ని వరించి రాజకుమారుడొస్తాడు. నువ్వెందుకు పనికొస్తావు? అంతేలే, ఆ అదృష్టం అందలమెక్కిస్తానంటే ఏదో జరిగిందట. అర్చన తీవ్రంగా అరిచింది. అన్నయ్య, ఇది నా స్వవిషయం. నీ జోక్యం అవసరం లేదు. ఏం? ఎందుకు అవసరం లేదు? ఇప్పటికే నీ వలన ఈ ఇంటి పరువు బజార్కెక్కింది. ఇంకా నీకు సిగ్గురాలే? అతనికేం తక్కువని? అతనంతట అతనుగా వలచొస్తే నీకు చులకనయ్యాడా? అంటూ అర్చన మీద విరుచుకుపడి తల్లితో అన్నాడు. అమ్మా, మీకు నేను కావాలంటే ముందు దాన్ని ఈ ఇంటి నుంచి బయట పంపించండి అంటూ విసురుగా వెళ్ళిపోయాడు. అర్చన మాన్పడిపోయింది. ఆమె కాళ్ళ కింద నేల రెండుగా చీలి తనని లోపలికి లాక్కెళుతున్నట్టుగా అనిపించసాగింది. ఆనందరావు సీరియస్గా వేణుని అడిగాడు. వేణు, ఆర్ యు సీరియస్? మీ వాళ్లతో మాట్లాడావా? వేణు ఉబుకొస్తున్న సంతోషంతో అన్నాడు. మా వాళ్ళు నా మాట కాదనరు. నిజంగానే నాకు అర్చనంటే ఇష్టం. నా కళ్ళలో పెట్టుకుని చూసుకుంటాను. నన్ను నమ్మండి. తన కోసమే నేను ఈ జాబ్ కూడా సంపాదించుకున్నాను. నాకు అర్చనంటే ప్రాణం. తనకి చెడు జరిగితే నాకు జరిగినట్టే. అర్చనకి తోడుగా నేనుంటాను. వేణు మాటలు విన్న ఆనందరావు సావిత్రి వైపు చూస్తూ, విన్నావుగా, నీ కూతురు నొప్పించే భారం నీది అంటూ వేణు చేయి పట్టుకుని బయట తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడ సావిత్రి, అర్చన మిగిలారు. అర్చన శిలా విగ్రహంలా నిలబడిపోయింది. సావిత్రి ఆమెకు కొంచెం దగ్గరగా జరిగి అనునయిస్తున్న స్వరంతో చెప్పసాగింది. నా మాట వినమ్మా, పరిస్థితి అర్థమైంది కదా. ఈ పరిస్థితుల్లోంచి నువ్వు బయటపడాలంటే పెళ్ళే మార్గం. అతను పెద్ద మనసుతో వచ్చి తనంతట తానుగా చేసుకుంటానంటున్నాడు. ఒప్పుకో. అర్చన మండిపడుతూ అంది. ఛ, ఈడియట్స్! ఆడదాని బలహీనతని క్యాష్ చేసుకోవడానికి చూస్తారు ఎంతసేపటికి. వీడి మొహానికి నేను కావాలట. చేస్తే చేసుకోను. ఏం? ఎందుకని? ఉగ్రురాలైంది సావిత్రమ్మ. ఎందుకు చేసుకో? పెళ్లి చేసుకోకుండా ఇలా ఎంతకాలం మా మానాన్ని పడుంటావు? ఎంతకాలం మా నెత్తిన కూర్చుంటావు? అదేంటమ్మా, నేను మీ కూతుర్ని. నేను ఎక్కడికి వెళతాను? ఆశ్చర్యంగా అడిగింది అర్చన. ఆమెకి తల్లి ఎందుకంత ఆగాయిత్యం చేస్తుందో అర్థం కావడం లేదు. ఆ రోజు నుంచి ఒకటే ఏడుపు గోలైపోయింది. పూర్తిగా నాశనమైంది. దీనికింక పెళ్లి కాదు. పెళ్లి కాకపోతే పోని, కనీసం బాగా చదివింది. తన కాళ్ళ మీద నిలబడుతుందనుకుంటే చదువు కూడా చటబండ్లైంది. దేవుడా, ఈ పిల్ల ఏ నక్షత్రాన్ని పుట్టిందిరా నాయనా! దీనివలన నాకెన్ని కష్టాలురా అంటూ శోకాలు పెడుతుంది. ఇప్పుడు ఇలా అంటుంటే అర్చనకి మరీ అయోమయంగా అనిపించింది. ఏంటమ్మా, ఏం జరిగిందని? ఏదో జరిగింది. నా శీలం పోయింది. నా పాతివ్రత్యం పోయింది. నేను చెడిపోయాననుకుంటూ ఏడుస్తూ కూర్చునే పాతకాలం ఆడపిల్లను కాను నేను. ముందు ఆ వెధవల సంగతి తేల్చి వాళ్ళకి శిక్ష పడేదాకా పోరాడి ఆ తర్వాత నా చదువు, నా భవిష్యత్తు నిర్ణయించుకుంటాను. ఎప్పటికీలా మీ మీద తిండికి బట్టకి ఆధారపడి బతుకుతానని ఎందుకు అనుకుంటున్నావు? ఇప్పుడు వాళ్ళకి శిక్ష పడేలా చేయాలన్నదే నా లక్ష్యం. ఇదయ్యాక భవిష్యత్తు తీర్చిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తాను. చేసావులే, ఏంటి చేసేది? ఇంక నువ్వు ఏమీ చేయలేవు. నీకు ఈ సంగతి ఏం తెలుసు? ఇప్పటికే నీ వల్ల. ఆవిడ స్వరంలో వణుకు దుఃఖంతో రుద్ధమైన స్వరంతో అంది. దేవుడు పంపినట్టుగా తనొచ్చి నా మనసులో నేను అనుభవిస్తున్న వేదనకి ఉపశమనంగా తీయని మాట చెప్పాడు. ఈ అవకాశం పోగొట్టుకుంటే నీకు జన్మలో పెళ్లి కాదు. కాకపోతే పోనీ అమ్మా, పెళ్ళే నా జీవితానికి పరమావధి కాదు. అయినా ఎందుకిలా అస్తమాను నాకు పెళ్లి కాదేమో అని ఆలోచిస్తావు? ఏం? ఎందుకు కాదు? నాకేం తక్కువైంది? ఏం తక్కువైందో, ఏం ఎక్కువైందో అవన్నీ నేనిప్పుడు చెప్పలేనమ్మా. నిన్ను ఇంట్లో పెట్టుకోవడం అంటే నెత్తిమీద నిప్పుల కుంపడ పెట్టుకోవడం. మేము శాంతిగా, నిశ్చింతగా బతకాలని నీకుంటే నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకొని తీరాలి. ఒప్పుకోను అరిచింది అర్చన. ఏం? ఎందుకు ఒప్పుకోవు? తనంతట తానుగా నిన్ను చేసుకుంటానన్నాడు. అతను దేవుడు కాదు, స్వార్థపరుడు. ఒక రౌడీ వెధవ నా మీద పగతో నన్ను ఒకరోజు కిడ్నాప్ చేసి దాచేసిన విషయాన్ని తనకి అడ్వాంటేజ్గా మార్చుకుని నా జీవితం మీద, నా మీద పెత్తనం సంపాదించడానికి, నా మీద తనకు ఏర్పడిన వ్యామోహాన్ని ఇలా తీర్చుకోవడానికి ప్లాన్ చేశాడు. తన ప్రేమని నేను అంగీకరించినందుకు ఈ సంఘటనకి మసిపూసి మారేడుకాయ చేస్తున్నాడు. నువ్వన్నవన్నీ నిజమే. అయినా అతను నిన్ను పెళ్లి చేసుకుంటానడం నీ అదృష్టమే. దీన్ని కాదనలేవు, అంతే. అతను స్వార్థంతో నన్ను పెళ్లి చేసుకోవడానికి నా మీద మీకు ఏదేదో చెబితే అదే నిజమని నమ్ముతారా? నాకేం జరగలేదని నాకు తెలీదా? అర్చన, ఆడపిల్లలకి ఎంత తెగింపు పనికిరాదు. స్వేచ్ఛ, స్వాతంత్రాలంటూ మీరెంత అరిచినా, ఎంత గింజుకున్నా ఇది మగవాడి సమాజం. వాళ్ళు బతికినంత స్వేచ్ఛగా, తెగింపుగా ఆడది బతకడం అసంభవం. మేమెంతకాలం నీకు అండగా ఉండగలం? ఎంతకాలం నిన్ను కాపాడగలుగుతాం? అందుకే అర్చన, నా మాట విను. అంది వచ్చిన అదృష్టం చేజార్చుకోకు. అదృష్టం జీవితంలో ఒక్కసారే వస్తుందట. ఆ క్షణం తలుపు తీయకపోతే అలిగి వెళ్ళి ఇంకెప్పటికీ రాదట.
ఏడుస్తూ ప్రాధేయపడసాగింది సావిత్రమ్మ. అర్చనకి కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నట్టు అనిపించింది. అర్చన రెండు చేతుల్లో మొహం దాచుకుని పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. గుండెలు అవిసిపోయేలా ఏడవసాగింది. ఎంత నిర్దయ! ఆడదంటే ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు జీవితంతో రాజీపడ్డమేనా? చేయని తప్పుకు ప్రతి క్షణం కుమిలిపోతూ ఇష్టలేని జీవితం అనుభవించాలా? ఇదేం న్యాయం? అసలైనా ఎందుకు తన మీదే అందరూ కత్తికట్టి బాధ పెడుతున్నారు? నాగరాజు, వేణు వీళ్ళంతా బుద్ధి లేనివాళ్ళు, సిగ్గు శరం లేనివాళ్ళు. కాని అమ్మ, నాన్న, అన్నయ్య తననే అపరాధిగా చూస్తున్నారేం? తనేం తప్పు చేసింది? బాగా చదువుకుని ఉన్నత స్థానం పొందాలనుకుంది. తప్ప? అందుకు వాళ్లేగా తన మెదడులో బీజాలు వేశారు. ఇప్పుడు పెళ్లి చేసుకోమంటారేం? ఆ నాగరాజు దౌర్జన్యం చేస్తే వాణ్ణి శిక్షించాలి. తననెందుకు పెళ్లి, సంసారం అనే జైల్లో పెట్టి శిక్షించాలనుకుంటున్నారు? అది కూడా తనకి ఏమాత్రం ఇష్టం లేని వేణుని పెళ్లి చేసుకోవాలట. ఇదేం ధర్మం? పెళ్ళంటే ప్రేమ, అనురాగంతో కలిసి జీవించడం కాదా? పెళ్ళంటే కృతజ్ఞత. నాగరాజు చేసిన దౌర్జన్యానికి పెళ్లే పరిష్కారం అంటూ పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నారు. అంతా వాళ్ళిష్టమేనా? తనని కని పెంచినందుకు తన జీవితం మీద పెత్తనం మొత్తం వాళ్ళదేనా? తన జీవితం మీద, తన భవిష్యత్తు మీద తనకేం హక్కు లేదా? తనకేం ఆశలు, కోరికలు ఉండకూడదా? భగవాన్, ఇదేం తీర్పు? అర్చనకి కన్నీళ్లు కారిపోసాగాయి. ఆ రోజు దుఃఖంతో మౌనం వహించింది. ఆ భయంకరమైన నిశ్శబ్దంలో తన భవిష్యత్తుకు ఏకపక్ష నిర్ణయాలు జరిగిపోవడం, ఆ నిశ్శబ్దంలోనే ఆమె జీవితం పైన వేణు ఆధిపత్యం సంపాదించడం చాలా మామూలుగా జరిగిపోయింది. వెంకటేశ్వర స్వామి ఆలయంలో అర్చన, వేణుల వివాహం చాలా నిరాడంబరంగా జరిగింది. ఓ కన్నెపిల్ల కలలకి, ఆశలకి, కోరికలకి, సమాధికి పునాదిరాయి పడింది. జరిగిన ఏ నేరానికి కూడా పరోక్షంగా కాని, ప్రత్యక్షంగా కాని కారకురాలు కాని ఓ ఆడపిల్ల భవిష్యత్తు సాంప్రదాయం అనే సంకెళ్లతో సమాజం అనే బందికానాలో నిర్బంధించబడింది. ఎంత నిర్దయ! కన్న కూతురి కన్నా, కూతురి భావాల కన్నా, కూతురి భవిష్యత్తు కన్నా సమాజం అది గీసిన కట్టుబాట్లు, ఆచారాలు, సాంప్రదాయాల పేరుతో ఆ సమాజం విధించిన నీచ నిబంధనలు, కఠోర నియమాలు ఎక్కువయ్యాయి. సర్వం కోల్పోయినట్టు అర్చన సమస్త ప్రపంచాన్ని గెలిచినట్టు వేణు. అతని తల్లిదండ్రుల దీవెనల కోసం అతని ఊరు వెళ్లారు. కొడుకు ఎవరినో అమ్మాయిని తీసుకుని హఠాత్తుగా వచ్చి ఈమె మీ కోడలు అని పరిచయం చేయడంతో వాళ్లు ముందు నిర్ఘాంతపోయారు. తర్వాత ఏం చెయ్యాలో తెలియక మాటలు మర్చిపోయి మౌన విగ్రహాలయ్యారు. తర్వాత కొడుకు మీద ప్రేమతో కోడల్ని కళ్ళ నిండా చూసుకున్నారు. అందంగా మహాలక్ష్మిలా కళకళ్లాడుతూ ఇంటి గుమ్మంలో నిలబడ్డ ఆ అమ్మాయిని చూడగానే వాళ్ల గుండెల్లో పొదువుకున్న వాళ్ల ప్రేమ, ఆదరణ మరిచిపోలేనివిగా అనిపించాయి. వారం రోజుల పాటు వాళ్ల ఆప్యాయత జల్లులో తడిసి హైదరాబాదు బయలుదేరారు. గోదావరి ఎక్స్ప్రెస్ లో కూర్చున్న అర్చనకి తన జీవితం ఎక్కడి నుంచి ఎక్కడికి పయనిస్తుందో అర్థం కాలేదు. మనసు, శరీరం అలసిపోయి ఉన్నాయి. ఎంతమాత్రం ఓపిక లేనట్టు నిస్సహాయంగా అనిపిస్తోంది. వేణు తనతో మాట్లాడాలని ప్రయత్నించడం, తిరిగి ఎటో చూస్తూ కూర్చోవడం చూస్తుంటే అతన్ని కసిగా పొడిచేయాలనిపిస్తోంది. ఎంత తెలివైనవాడు! చాప కింద నీరులా మంచిగా ఉంటూ తన జీవితం పైన ఆధిపత్యం తీసుకున్నాడు. జరగదు. ఎట్టి పరిస్థితుల్లోనూ తను అతని భార్య కాదు, కాలేదు స్థిరంగా అనుకుంది. ఆలోచనలతో బాగా నలిగినట్టుగా ఉంది. కళ్ళు మూసుకుంది. రైలు శబ్దం లయబద్ధంగా వినిపిస్తుంటే మగతగా నిద్ర పట్టింది. అదొక అందమైన పూల తోట. రంగురంగుల గులాబీలు, నక్షత్రాల్లా రాలిపడుతున్న జాజులు, పూల మొక్కలతో దాగుడు మూతలాడుతున్న గాలి కెరటాలు, మేఘాల మీద తేలుతున్న వెన్నెల రేడు. అప్పుడే ఓ అందమైన అమ్మాయి చేతిలో పూల సజ్జతో వచ్చింది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. మోకాళ్ళం దాటి అరచేతి మందానున్న పూలజడ, పొట్టు పరికిణి, ఓణి, పొట్టు జాకెట్టు. ఓణికి జాకెట్కి మధ్యున్న అందమైన సన్నని నడుము, మోయలేక మోస్తున్న వడ్డాణం, మెడ నిండా నగలు, చెంపస్వరాలు, పచ్చటి ఒంటి రంగు బంగారంతో పోటీ పడుతోంది. ఆ బంగారు బొమ్మ పూల సౌరభాలను గాఢంగా ఆగ్రాణిస్తూ పొరుగు పొరుగున మొక్కల దగ్గరకు పరిగెత్తింది. సుకుమారమైన తన లేత వేళ్లతో నాజూగ్గా ఒక్కొక్క పువ్వే తెంపి పూల సజ్జలో వేసాగింది. అంతలో ఎక్కడ్నుంచో ఓ తెల్లని గుర్రం రెక్కలు టప్టప్లాడిస్తూ ఆమె ముందు ఆగింది. దాని మీద నుంచి తెల్లని దుస్తుల్లో అందమైన రాజకుమారుడు దిగి ఆమె వైపే అడుగులు వేస్తూ ఆమెకి దగ్గరగా వచ్చి మొద్దుగా ఆమె కళ్ళలోకి చూసి మనోహరంగా నవ్వాడతను. ఆ నవ్వుకి మతిపోయి శిలా విగ్రహంలా నిలబడిపోయింది. తన చేతి స్పర్శతో ఆ శిలలో చైతన్యం కలిగించడానికి కాబోలు అతని అందమైన చేయి ఆమె చేతినందుకుంది. ఇంతలో వేగంగా వచ్చిన ఓ పక్షి ఇద్దరి చేతుల మీదుగా రివ్వునెగిరింది. ఆమె చెయ్యి విరిగింది. తల ఎగిరిపడింది.
ఆ పక్షి రెక్కల నుంచి నిప్పురవ్వలు రాలిపడి మంటలుగా ఎగిసి ఆ మంటల్లో అందమైన పూలతోట కాలిపోతోంది. మంటలు ఆకాశాన్ని ఎగసిపడుతున్నాయి. ఉలిక్కి పడింది అర్చన. రైలు శబ్దం చాలా భయంకరంగా ఉంది. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. వేణు కూడా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. కిటికీలోంచి బయటకు చూసింది. కదిలిపోతున్న విశాలమైన మైదానాలు, చీకట్లో వికటాటహాసం చేస్తున్నట్టున్న వృక్షాలు. భయంతో ఒళ్ళంతా చెమట, దాహంతో గొంతు ఆరిపోతోంది. మంచినీళ్ల బాటిల్ కోసం చూసింది. వేణు తల దగ్గరగా ఉంది. ఆ బాటిల్ తీసుకుని గటగటా తాగేసింది. మూత పెట్టి బాటిల్ పక్కన పెట్టి మోకాళ్ళ చుట్టూ చేతులు చుట్టుకుని గువ్వలా ఒదిగి కూర్చుని బయటికి చూడసాగింది. ఈ కల ఇంతకు ముందు కూడా వచ్చింది. అతనెవరు? ఎందుకిలా కలలోకి వస్తున్నాడు? ఆ పక్షి ఎవరు? ఈ కల దేనికి సంకేతం? కలలు మనోభావాలకి ప్రతీకలనంటారు మానసిక విశ్లేషకులు. తన మనసులో చాలా కాలంగా కలుగుతున్న భావ పరంపరలకి ఇవి సంకేతాలా? అవును. అతను కేవలం కలలో వ్యక్తి కాదు. తనకి తారసపడ్డాడు. ఒకసారి కాదు, చాలాసార్లు. ప్రతిసారి కళ్ళతోటే మాట్లాడి వెళ్ళిపోయాడు. కాని తన మనసులో మాత్రం అలజడి రేపాడు. ఆ అలజడే తనకి మనశ్శాంతి లేకుండా చేసింది. ఆ అలజడే తన భవిష్యత్తు పట్ల ఒక నిర్ణయానికి రాకుండా చేసింది. ఆ అలజడే తనని పిచ్చిదాని చేసింది. ఎందుకిలా జరుగుతోంది? ఏంటి ఆడదాని జీవితం? ఇప్పుడు తను మరొకరి భార్య. ఇష్టంగానో అయిష్టంగానో తనకి వివాహం అయింది. వివాహితురాలైన తాను పరాయి పురుషుణ్ణి కలలో కూడా స్మరించుకోకూడదని కట్టుబాట్లలో ఉంది. కాని ఇలా తరచూ కలలో వచ్చి కలవరపెట్టే ఆ వ్యక్తిని ఎలా మరిచిపోవడం? ఎంతకాలం? ఎవరికి? ఆఖరికి ఎన్నోసార్లు తరచి తరచి అడిగిన అమలకు కూడా చెప్పని రహస్యం ఈ గుండెల్లో దాచుకుంది. ఇప్పుడు ఇప్పుడు ఈ రహస్యం బట్టబయలవుతుందా? రేపట్నుంచి తన పక్కన వేణు అనబడే ఒక పురుషుడు హక్కుగా పడుకుంటాడు. తనకిలాంటి కలొచ్చిందని అతనికి తెలిసిపోతే? ఎలా తెలుస్తుంది? తెలుస్తుంది. తప్పకుండా తెలుస్తుంది. తను ఊపిరి పీల్చినా అతనికి తెలుస్తుంది. ఎంతకాలం ఈ జీవితం తంది. ఒక్కదానికే స్వంతం. కాని నేడు ఈ తాళి అనబడే ఈ 2 బంగారు నాణాలు మెడలో పడిన క్షణం నుంచి ఈ జీవితంతో మరో జీవితం ముడిపడింది. తన స్వేచ్ఛ, స్వాతంత్రాలు ఈ వివాహం అనే తంతుతో శాశ్వతంగా పోగొట్టుకుంది. ఏంటి ఆడదాని జీవితం? వివాహం అనబడే ఈ తంతుతో తన మీద తనకి హక్కులేని జీవితమా ఆడది కోరుకునేది? ఆఖరికి తనకొచ్చిన కలను తలుచుకునే స్వేచ్ఛ కూడా ఉండని ఈ వివాహ వ్యవస్థని గౌరవించాల్సిన అవసరం ఉందా? అసలు ఈ పెళ్ళే వద్దనుకున్న తనకి పెళ్ళేంటి? ఇష్టలేని వ్యక్తితో ఈ ప్రయాణం ఏంటి? ఇది కేవలం 10 గంటల రైలు ప్రయాణం కాదు. జీవితమంతా ఈ వ్యక్తితో కలిసి ప్రయాణించాలి. లేదు లేదు, అలా జరగకూడదు. తనకి పెళ్లి ఇష్టం లేదని, అసలు అతనంటే ఇష్టం లేదని వేణుకు చెప్పాలి. ఎంత చెప్పినా అతను అర్థం చేసుకోలేదు. ఎందుకింత మొండిగా తనని బంధించాడు? ఎలా ఈ బందీకానాల్లోంచి బయటపడ్డాం? అర్చన వేణువైపు చూసింది. ప్రశాంతంగా ఒకంత గర్వంగా నిద్రపోతున్నాడు. నిశ్చింతగా నిద్రపోతున్నాడు. అనుకున్నది సాధించానన్న తృప్తితో నిద్రపోతున్నాడు. తన మనసులో జరిగే సంఘర్షణ అతనికి తెలీదు. తెలిసినా అర్థం కాదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడు. అతనంటే ఇష్టం లేదని తెలుసు. కాని ఎందుకు ఇష్టం లేదో తెలీదు. ఇప్పుడు తెలిస్తే, తన మనసు పరాధీనమైందని తెలిస్తే, తన మనసులో ఎంతో కాలంగా పేరు ఊరు తెలియని ఒక వ్యక్తి వలపు ప్రభంజనం సృష్టించాడని, ఆ ప్రభంజనంలో పడి తను ఉక్కిరిబిక్కిరవుతోందని, పాపానికి, నీతికి, ధర్మానికి నిర్వచనం వెతుకుంటూ తిరుగుతోందని వేణుకి తెలుస్తుందా? తెలిస్తే ఏం చేస్తాడు? వదిలేస్తాడా? వదిలేస్తే ఎంత బాగుంటుంది. కోల్పోయిన స్వేచ్ఛ తిరిగి పొందొచ్చు. కానీ వేణు వదలడు. వదిలేవాడైతే అసలు పెళ్లి చేసుకోడు. అతని భారీగా బతకాలి. తనకిష్టం లేని ఆ వ్యక్తికి ఈ శరీరాన్ని సమర్పించుకోవాలి. ప్రతి క్షణం అతని సమక్షంలో సంచరించాలి. అతనితో కలిసి భోంచెయ్యాలి. అతనికి వండి పెట్టాలి. సేవలు చెయ్యాలి. ఇవన్నీ తాను చేయలేదు. మనసు చంపుకుని అస్సలు చేయలేదు. జీవితంలో తను చాలా అసహించుకునే పదం రాజీ. ఆడదంటే ప్రతి క్షణం, ప్రతి విషయానికి రాజీ పడుతూ బతకడం అని చాలామంది అభిప్రాయం. కాని తనకలా ఎంతమాత్రం ఇష్టం లేదు. ఇప్పుడు వేణుతో రాజీపడి బతకపోతే ఏం జరుగుతుంది? బతికితే ఏం జరుగుతుందో తనకి బాగా తెలుసు. అర్చన చచ్చిపోతుంది. మరో అర్చన, చీము, నెత్తురు, మనసు, అనుభూతులు లేని అర్చన బతుకుతుంది. వేణు అనే అతని జీవితం అనే ప్రయోగశాలలో రకరకాల పరిశోధనలకు ఉపయోగపడే అస్థిపంజరంలా బతుకుంటుంది. ఆ బతుకంటే తనకి అసహ్యం. అలా బతకడం కన్నా చావడం తనకిష్టం. బతుకంటే అందంగా బతకాలి. ఆర్టిస్టిక్గా బతకాలి. హాయిగా బతకాలి. ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పక్షిలా బతకాలి. నచ్చిన వ్యక్తితో జీవితాన్ని పంచుకుని నచ్చేలా, అతను మెచ్చేలా బతకాలి. ఇంకా ఈ జీవితానికి ఆ అవకాశం పోయినట్టేనా? శాశ్వతంగా తాను ప్రేమించే అర్హత కోల్పోయిందా? ఆమెకి తెలియకుండానే కళ్ళు వర్షిస్తున్నాయి.
అతడెవరో, అతని పేరేంటో, ఎక్కడుంటాడో తెలుసుకోవాలని ఎంతో తపించింది. ప్రయత్నించింది కూడా. పరీక్షలయ్యాక ఆ విషయంలో చాలా సీరియస్‌గా వర్క్ చేద్దామనుకుంది. కానీ, మనసే లేని ఓ కసాయి వ్యక్తి ప్రేమించానంటూ వెంటాడి, వేటాడి తన జీవితానందాన్ని శాశ్వతంగా చిదిమేశాడు. అప్పట్నుంచి మనసంతా గందరగోళం. ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో తెలియని అయోమయం. అత్యంత స్వల్ప కాలంలో ఎంత భయంకరమైన మార్పు చోటు చేసుకుంది ఈ జీవితంలో! ఇంక ఎప్పటికీ అతన్ని కలవలేదు. అర్చనకి ఎప్పుడో విన్న పాట గుర్తుకొచ్చింది. పేరైనా అడగలేదు, ఊరైనా అడగలేదు. మనసేమో అతన్ని విడిచి మరలి రాదాయె, మరలి రాదాయె, వెతలన్నీ అతనికే వినిపించాలనెందుకో. నిశ్శబ్దంగా ఏడవసాగింది. ఎంత నిగ్రహించుకుందామన్నా ఆగని కన్నీళ్లు జలపాతాలయ్యాయి. చాలాసేపటికి తనని తాను నిగ్రహించుకుని, కళ్ళు తుడుచుకుని, సన్నగా వెక్కిళ్ళొస్తుంటే చీరచెంగు అడ్డం పెట్టుకుని ఆ రూపాన్ని కళ్ళముందు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది. అతను కనిపించిన మొదటి రోజు గుర్తుకొచ్చింది. ఆ రోజు అర్చన, అమల విశాఖపట్నంలో ఉన్న అత్యంత పెద్ద షాపింగ్ కాంప్లెక్స్‌కి వెళ్లారు. మర్నాడు అర్చన పుట్టినరోజు. అమల అర్చనకి మంచి బహుమతి కొనడానికి తీసుకువెళ్ళింది. ఇద్దరూ కళ్ళు చెదిరే కొత్త కొత్త అందమైన రకరకాల బొమ్మల్ని, ఇంటీరియర్ డెకరేషన్‌కి పనికొచ్చే అలంకార వస్తువులను చూస్తూ నెమ్మదిగా నడుస్తున్నారు. అదిగో ఆ వాటర్ ఫౌంటైన్ తీసుకోనా? అమల ఆగిపోయి చేత్తో చూపించింది. అందమైన అమ్మాయి తడిసిన ఏక వస్త్రంతో వయ్యారంగా నిలబడుంది. ఆమె చంకలో నీటి కొండ కొద్దిగా వంగుంది. ఆ కొండలో నుంచి జారిపడుతున్న నీళ్లు తిరిగి ఫౌంటైన్లా చిమ్ముతూ రకరకాల కాంతుల్ని విరజిమ్ముతున్నాయి. ఆమె ఒక సరస్సులో నిలబడినట్టుగా ఎంతో సజీవంగా, అందంగా ఉంది. చాలా బాగుంది కదా! మిలమిలా మెరుస్తున్న కళ్ళతో చూస్తూ ఆ బొమ్మ వైపు నడిచింది. ఎంత ఈ ఫౌంటైన్? సేల్స్ మ్యాన్ అడిగింది. దాని రేటు ట్యాగ్ ఉంది. చూడండి. మీరు చూస్తారా? నేను చూడనా? చివ్వున వెనక్కి తిరిగింది అర్చన. దాదాపు ఆమె భుజాన్ని ఆనుకుంటూ నిలబడి ఆ బొమ్మ వైపే చూస్తున్నాడు ఆ ఆజానుబాహుడు. లేతరంగు నీలపు గీతల షర్టు నల్లటి ప్యాంట్లోకి టక్ చేశాడు. చామన ఛాయగా అందంగా ఉన్నాడు. అతని పెదాలపైన విరిసి విరియని లేత చిరునవ్వు మెరుస్తోంది. కళ్ళు ఎంతో విజ్ఞానదాయకంగా తేజోవంతంగా ఉన్నాయి. చాలా మంచి హోదా, అంతస్తు ఉన్న వ్యక్తిలా కనిపించాడు. రెప్ప వేయకుండా తన వైపే చూస్తున్న అర్చన వైపు హఠాత్తుగా చూపులు తిప్పాడు. ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. విశాలమైన అతని కళ్ళల్లో లిప్తపాటు మెరుపు కనిపించింది. చిన్నగా పలకరింపుగా నవ్వాడు. ఒక్కసారి గుండె జల్లుమంది అర్చనకి. చటుక్కున చూపులు తిప్పుకుంది. అప్పటికే అమల ఆ బొమ్మకి ఖరీదు బేరం చేసి గిఫ్ట్ ప్యాక్ చేయిస్తోంది. అలాంటి బొమ్మ మరొకటుందా? అతను అడిగాడు. సారీ సార్, అన్నీ ఒక్కొక్క పీస్ మాత్రమే వస్తాయి. ఇవన్నీ కొత్త పీసులు, శాంపిల్‌గా వస్తాయి. ఇదిగో ఈ బొమ్మ తీసుకోండి. కొంచెమే తేడా అంటూ మరో బొమ్మ చూపించాడు. అందులో ఆ అమ్మాయి బదులుగా దేవతా వస్త్రాల్లో ఉన్న స్త్రీ మూర్తుంది. ఉహుం, వద్దు పోనీలే. తమాషాగా అర్చన వైపు చూసి అక్కడి నుంచి ముందుకు నడిచి వెళ్ళిపోయాడతను. అతను వెళ్ళిన వైపు చూస్తూ బొమ్మలా నిలబడిపోయిన అర్చన భుజం మీద చెయ్యేసి పద వెళదాం అంది అమల. ఉలిక్కిపడిన అర్చన అయిష్టంగా ఆమెని అనుసరించింది. మౌనంగా స్వప్నావస్థలో ఉన్నట్టుగా నడుస్తోన్న అర్చనని చిత్రంగా చూస్తూ అడిగింది అమల. ఏమైంది? ఇప్పటిదాకా బాగానే ఉన్నావుగా? అబ్బే ఏం లేదు తడబాటుగా అంది అర్చన. ఏంటే అతన్ని చూసి మనసు పారేసుకున్నావా? సరదాగా నవ్వింది అమల. అర్చన మొహం ఎర్రబడింది. ఏంటి అదంతా సిగ్గే? ఏంటే బాబు అంత నచ్చాడతను? నేను సరిగ్గా చూడలేదు. పద వెనక్కి ఓసారి పరిశీలనగా చూసి పేరు, ఊరు వివరాలు తెలుసుకుందాం. ఇంకా నయం. చాల్లే తెలివి. పద పోదాం. అర్చన పార్క్ చేసిన తన బండి వైపు నడిచింది. దారి పొడుగునా ఇంటికి వెళ్ళాక కూడా అనుక్షణం అతనే గుర్తుకొస్తూ అర్చనకి మనశ్శాంతి కరువైంది. అతన్నెక్కడో చూసినట్టుంది. ఎవరతను? బాబోయ్ ఎంత పొదునైన చూపులు! సూటిగా గుండెలకు దూసుకెళ్ళి అలజడి ఎన్నడూ లేని అనుభూతులేవో ఈనాడు గుండెల్లో సందడి చేస్తున్నాయి. పదే పదే అతన్ని చూడాలనిపిస్తోంది. ఎక్కడో చూసింది. చాలా పరిచితంగా, ఎంతో ఆత్మీయంగా కనిపిస్తున్నాడు. ఎంత బాగుంది అతని నవ్వు! మన్మథ బాణంలా మరులు రేపుతూ మగవాడి స్పర్శ చూపులతో తగిలినా భరించలేకపోయే తను ఈవాళ అతని చూపుల జల్లుల్లో ఇంతలా తడిసిందేంటి? ఎందుకీ కలవరం? ఏంటి పులకరింత? ఏంటమ్మా అన్నం సరిగ్గా తినడం లేదే? సావిత్రి ప్రశ్నకి ఆకల్లేదమ్మా అంటూ చేకడుకుని లేచి వెళ్ళిపోయింది అర్చన. మంచం మీద వాలగానే హఠాత్తుగా గుర్తుకొచ్చింది. అతనే ఇతను, ఇతనే అతను. నిత్యం తనని వెంటాడే కలలోని రాజకుమారుడు. అవును, అదే నవ్వు, అదే చూపు. అంటే ఇతను
అమ్మో! మరి ఆ రాక్షసుడెవరు? తామిద్దరూ ఏకమయ్యే సమయంలో తన చెయ్యి విరగ్గొట్టినవాడు. ఇవాళ మళ్ళీ ఆ కలొస్తే తెలిసిపోతుంది. అమ్మో! మళ్ళీ కలా? వణికిపోయింది అర్చన. ఆ రాత్రి అవే ఆలోచనలతో ఆమెకి శివరాత్రయింది. ఆ తర్వాత మళ్ళీ అతను ఒక సినిమా థియేటర్‌లో కలిశాడు. సినిమాకి వెళ్లారు అమల, అర్చన. ఇంటర్వెల్‌లో కాఫీ తాగడానికి వెళితే అక్కడ జనం మధ్య అతను. అవే చూపులు, అవే కళ్ళు, అదే నవ్వు. ఆ తర్వాత సినిమా చూడలేకపోయింది. మధ్యలో వెళ్ళిపోదామనుకుని కూడా చివరిదాకా ఉంటే మళ్ళీ ఒకసారి అతను కనిపిస్తాడన్న ఆశతో ఉండిపోయింది. కానీ అతను కనిపించలేదు. అర్చన మూడు మారిపోవడం చూసి అడిగింది అమల. ఏమైంది సడన్‌గా? అర్చన చెప్పాలనుకుంది. కానీ పెదవి దాటి మాట పెగల్లేదు. ఏం లేదు. ఏంటో డల్‌గా ఉంది అంది. అలా 4, 5 సార్లు అతను కనిపించాడు. ప్రతిసారీ అర్చన మనసులో అలజడి రేపుతూ మాయమైపోతున్నాడు. ఒక్కసారి అతనితో మాట్లాడాలి అనుకుంది. కనీసం అతనన్నా ఒకసారి పలకరించొచ్చుగా. తను ఆడపిల్ల. తనకి సిగ్గు, మొహమాటం. కానీ అతనికేం మగాడు మాట్లాడొచ్చుగా. పరిచయం అయితే తన కల గురించి చెప్పి, నా కలలో కనిపించే రాకుమారుడు నువ్వే అని చెప్పొచ్చు. ఆ కలకి అర్థమేమిటో అతన్ని అడగొచ్చు. ప్రతిసారి జనం మధ్యలో కలవడం, తిరిగి చూసేలోగా మాయమవడం. ప్రశాంతంగా ఉన్న అర్చన మనసు కల్లోల సముద్రం అయింది. ప్రేమ గురించే ఆలోచించని ఆమె మనసులో ప్రేమ ఓ వాయు తరంగంలా ప్రవేశించింది. ఇప్పుడెందుకో ఆమె కంటికి అంతా అందంగా, అందరూ మంచివాళ్లుగా కనిపిస్తున్నారు. అతనెవరో తెలుసుకోవాలి. అతనితో స్నేహం చెయ్యాలి. కబుర్లు చెప్పాలి. తన కలలన్నీ చెప్పాలి. ఆశయాలు చెప్పాలి. ఆశలు చెప్పాలి. కలుసుకోవాలి. పేరైనా అడగలేదు. ఊరైనా అడగలేదు. పెదాల మీద పాత ప్రేమ పాట లిపిదిద్దింది. అర్చన కోరుకున్నట్టు అతన్ని కలుసుకోలేదు. కాలం విషసర్పమై బుసకొట్టకపోయుంటే కలుసుకునేదేమో. కాని అర్చన వెక్కిళ్ళు అణించుకోవడానికి చాలా ప్రయత్నం చేయాల్సొచ్చింది. రైలు శబ్దంలో కలిసిపోయి పైకి రాలేక గుండెల్లో నిలుచుట్టుకుని గింగిరాలు తిరుగుతుంటే అలాగే బెర్త మీదకి వాలిపోయింది. వేణుతో కలిసి హైదరాబాదులో మల్కాజ్గిరిలో ఒక ఇండిపెండెంట్ పోర్షన్లో అర్చన కొత్త జీవితం ప్రారంభమైంది. వేణు హైదరాబాద్ వచ్చిన నెలకే చక్రవర్తి ఇన్ఫ్లుయెన్స్ చేసి వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చేశాడు. అప్పటికే అతనికి మాధవితో వివాహం అయింది. మాధవి స్నేహం అర్చనకి కొంచెం ఊరటని, ఆనందాన్ని కలగజేసింది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఆ దంపతులు కూడా మల్కాజ్గిరిలోనే ముందు అద్దెకి, మరో 2 నెలల్లోనే స్వంత అపార్ట్మెంట్‌కి మారిపోయిన అర్చనకి, వేణుకి మాత్రం దగ్గరగానే ఉన్నారు. వేణు అర్చన చేత ఉస్మానియా యూనివర్సిటీలో పీజీకి అప్లై చేయించేలోగా మాధవి సరదాకి పనిచేస్తున్న ఒక ప్రైవేట్ కంపెనీలోనే అర్చన కూడా సెక్రటరీ పోస్టు లభించడంతో ఆమె ఉద్యోగంలో చేరిపోయింది. అర్చన తన ఆశయం ప్రకారం చదువు కొనసాగించే ఆలోచన కొద్ది కాలం వాయిదా వేసుకుంది. అందుకు తగ్గట్టుగా తాను మానసికంగా సిద్ధం కావాలి. 2. వేణు మీద ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆర్థికంగా ఆధారపడకూడదు. ప్రస్తుతం ఆమె మానసిక స్థితి చాలా గందరగోళంగా ఉంది. హఠాత్తుగా సంభవించిన ప్రళయంలో సర్వస్వం కోల్పోయిన అభాగ్యురాల్లా శూన్యంలో నిలబడి దిక్కులు చూస్తున్నట్టు అనిపిస్తోంది. అందుకే తాత్కాలికంగా కొంత డైవర్షన్ ఉంటుందని మాధవి అడగ్గానే అంగీకారం తెలిపి వెళ్లి జాయిన్ అయిపోయింది. అర్చన ఉద్యోగంలో చేరడం ఎంతమాత్రం తనకిష్టం లేకపోయినా ముందు ఆమె మానసికంగా సెటిల్ అవ్వాలని వేణు కూడా వారించలేదు. తప్పకుండా అర్చన కొద్ది కాలంలోనే అన్నీ మరిచిపోయి తనతో అన్యోన్యంగా ఉంటుందని ఆశించాడు. కాని అతను ఆశించినట్టు అర్చన అంతా మరిచిపోయి భర్తగా అంగీకరించలేదు. నెలలు గడుస్తున్నా వేణుని ఒక స్నేహితుడిగా తప్ప భర్తగా అడుగు కూడా ముందుకు వేయనీయలేదు. అతనికి ప్రతిరోజు ఒక గండంలా కనిపిస్తోంది. సహనం నెమ్మదిగా నశించిపోతోంది. ఎంతకాలం ఇలా ఉంటుంది? ఏ ఆడదానికైనా ఇంతకన్నా ఏం కావాలి? దారి తప్పబోతున్న జీవితాన్ని తను అందుకొని సరైన దారిలో నడిపిస్తున్నందుకు ఆమెకి కనీసం కృతజ్ఞత కూడా లేదు. ఏంటి మీ ఉద్దేశం? అనేక ప్రశ్నలు అతని మనసులో సంఘర్షణ కలగజేస్తుంటే తన మనసులో భావాలు, తన ఆవేదన మధ్య మధ్యలో చెప్పి చెప్పకుండా చక్రవర్తికి చెబుతూ కొద్దిగా మనసు తేలికపరుచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కాలం గడుస్తున్నా అర్చన ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు. వేణుతో పగలంతా సరదాగా ఉంటుంది. అందులో చక్రవర్తి, మాధవి కలిసిన రోజు ఆమె ఆనందానికి అడ్డే ఉండదు. వేణు చాలాసార్లు సన్నిహితంగా రావడానికి, ఆమెని బుజ్జగించి తన దారిలోకి తీసుకోవడానికి ప్రయత్నించాడు. పక్కన వెళ్లి పడుకోగానే పెద్ద తాచుపామును చూసినట్టు చూసి దిండు, దుప్పటి తీసుకుని వెళ్ళిపోయి సోఫాలో పడుకుంటుంది. ఒకరోజు చాలా సీరియస్ అయ్యాడు. ఏంటి, నేనేం దెయ్యాన్నా బోతానా? ఎందుకలా దూరంగా ఉంటావ్? నేను నీ భర్త నర్చనా అన్నాడు కోపంగా. నిర్మోహమాటంగా అంది అర్చన.
సారీ వేణు. జీవితంలో ఎప్పటికైనా నిన్ను భర్తగా చూడగలిగితే నేనే నీ పక్కనొచ్చి పడుకుంటాను. దయచేసి నన్ను ముట్టుకోవద్దు. మనం స్నేహితులం. వేణు ఉబ్బుకొస్తోన్న కోపం అదుపు చేసుకుంటూ, నువ్వెప్పటికీ నన్ను భర్తలా చూడకపోతే అన్నాడు. అర్చన మాట్లాడలేదు. కొన్ని క్షణాల తర్వాత అంది. నీ ఇష్టం వేణు. నువ్వు వేరే పెళ్లి చేసుకోవడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. వేణు నిర్ఘాంతపోయాడు. వేరే పెళ్ళా? దానికోసం నేనింత కష్టపడ్డం దేనికర్చనా? నీకోసం, నిన్ను పొందడం కోసం నేను నా ఉన్నత చదువు వదులుకుని ఉద్యోగం చూసుకున్నాను. ఇంత నిర్దయగా నన్ను వేరే పెళ్లి చేసుకోమని అనేందుకు నీకు నోరెలా వచ్చింది? అర్చన మాట్లాడలేదు. నేను నిన్ను బలవంతం చేశానా అనుకుంది మనసులో. తన మనసులో వేరే ఎవరో ఉన్నారని ఎలా చెప్పాలి? చెబితే అతని రియాక్షన్ ఎలా ఉంటుంది? అందుకే మౌనంగా అతని పక్క నుంచి లేచి అవతలకు వెళ్ళిపోయింది. వేణు ఆవేశంతో వణికిపోయాడు. కానీ ఏం చేయలేక నిస్సహాయంగా పడుకుండిపోయాడు. ఈమె మనసు నేనెన్నటికీ గెలుచుకోలేనా? ఈమెను బలవంతంగా పెళ్లి చేసుకుని పొరపాటు చేశానా? అని ఆలోచిస్తూ చాలాసేపటికి నిద్రపోయాడు. కాలం గడిచిపోతూనే ఉంది. మాధవి గర్భవతి అయింది. వేణుకి వాళ్ల ముందు చాలా అవమానంగా అనిపించింది. అర్చనని ఎలా తన దాన్ని చేసుకోవాలా అని ఆలోచిస్తూనే ఉన్నాడు. అర్చన ఉద్యోగంలో చేరి 3 నెలలయింది. మాధవి నెల తప్పిన దగ్గర నుంచి వాళ్ళిద్దరి మధ్య రాకపోకలు ఎక్కువయ్యాయి. అర్చన కాపురం సంగతి తెలియని మాధవి, నువ్వు కూడా త్వరలోనే నా జత చేరాలర్చన. నేను పాపన కంటే నువ్వు బాబుని, నేను బాబుని కంటే నువ్వు పాపని కనాలి అంటూ ఆట పట్టించేది. అర్చన పలచగా నవ్వి, అన్నీ మన చేతుల్లో ఉన్నాయా అంటూ దాటేసేది. అయితే ఒకరోజు చక్రవర్తి ద్వారా మాధవికి అర్చన ప్రవర్తన తెలిసింది. ఆ రోజు అర్చనకి గట్టిగా క్లాస్ తీసుకుంది. పిచ్చి వేషాలు లేకుండా జరిగింది మర్చిపోయి వేణుతో హాయిగా కాపురం చేసుకో అంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది. వేణు మంచివాడు. అతనిలాంటి భర్త లభించడం నీ పూర్వజన్మ సుకృతం అంటూ కొసమెరుపు కూడా ఇచ్చింది. అర్చన అన్నింటికీ చిరునవ్వే సమాధానం ఇచ్చింది. మాధవికి 7వ నెలొచ్చింది. పురిటికి వెళ్ళింది. వెళుతూ వెళుతూ నేను బాబునెత్తుకుని వచ్చేసరికి నువ్వు ఖచ్చితంగా కన్సీవ్ అవ్వాలి అంటూ అర్చనని శాసించి మరీ వెళ్ళింది. మాధవి మాటలు, వేణు తన కోసం పడుతున్న తపన అర్చన ఆలోచనల్లో చిన్న మార్పును తీసుకొచ్చాయి. అందరూ అన్నట్టు వేణు తన కోసం త్యాగం చేశాడా? మంచివాడు, నిజంగానే మంచివాడు. ఏడాది కావస్తోంది పెళ్ళయి. ఇంతవరకు సహనంతో తన అంగీకారం కోసం చూస్తున్నాడే కాని ఏనాడు హద్దుమీరి ప్రవర్తించలేదు. ఇంక ఎలాగూ ఈ జీవితం ఇంతే. ఇప్పుడిప్పుడే కొద్దిగా మనసు కుదుట పడుతోంది. కల కలగానే మరిచిపోవడానికి ప్రయత్నిస్తోంది. ఒక విధంగా ఈ ప్రయత్నంలో కృతకృత్యురాలవుతోంది కూడా. కాకపోతే నాగరాజు చేసిన డ్యామేజీనే ముల్లులా పొడుస్తూ ఉంది. అతని మీద ప్రతీకారం తీర్చుకోలేకపోయిన తన నిస్సహాయతకి తన మీద తనకే కోపమొస్తోంది. ఆ అవకాశం లభించకుండా చేసింది వేణే అని అనిపించినప్పుడల్లా వేణు మీద అంతులేని కోపమొస్తోంది. కానీ ఆ కోపాన్ని అణుచుకుని శాంతంగా, ప్రశాంతంగా, ప్రాక్టికల్గా ఆలోచించడానికి ప్రయత్నించింది. ఆ రోజు ఒక నిర్ణయానికొచ్చింది. ఇక నుంచి వేణుని ప్రేమించాలని, అతని భార్యగా జీవితంతో రాజీ పడాలని నిర్ణయించుకుంది. రాజీ, ఎంత మాత్రం ఇష్టం లేని పదం. రాజీ, ఆడదాని జీవితం అంటే రాజీ. ఈ రాజీ అనేది లేకుండా తన ఇష్టం వచ్చినట్టు బతికే స్వేచ్ఛ వచ్చిందాకా ఆడదానికి స్వేచ్ఛ లేనట్టే అని తీర్మానించుకుంది. 28వ తారీఖు. 2 రోజుల్లో నెల అయిపోతుంది. ఉద్యోగం మానేసి చదువు ప్రారంభించాలి. వేణుతో కాపురం ప్రారంభించాలని, దారి తెన్ను లేకుండా సాగుతున్న అల్లిబిల్లి ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టి జీవితాన్ని జీవితంగా సాగించాలి. జీతం తీసుకుని ఉద్యోగం మానేయాలి. అలా అనుకుని ఆఫీసుకు వెళ్లిన అర్చన జీవితంలో అదొక అత్యంత ముఖ్యమైన రోజుగా మారుతుందని ఊహించలేదు. ఆమె ఆఫీస్కి వెళ్లేటప్పటికే అంతా హడావిడిగా ఉంది. కొత్త మేనేజర్ వస్తున్నాడట, పాత మేనేజర్ అమెరికా వెళ్ళిపోతున్నాడట అంటూ కొలీగ్స్ చెబుతుంటే ఆసక్తిగా వింది. అందరితో పాటు తాను కొత్తగా వచ్చే బాస్ కోసం కుతూహలంగా ఎదురు చూసింది. అతనొచ్చాడు. పొడుగ్గా, చామన ఛాయగా, సూదుల్లాంటి చూపులతో గుండెల్లో అలజడిని రేకెత్తిస్తూ పేదాల చాటున అస్పష్టంగా కదులుతున్న చిరునవ్వుతో వచ్చాడు. అతడే అతడే. మొదటి రోజు మాల్లో, మరో రోజు సినిమా హాల్లో, ఇంకో రోజు మార్కెట్లో. తరచూ కలలో కనిపిస్తూ తన హృదయంలో కల్లోలం సృష్టించిన వ్యక్తి ఇతనా బాస్? ఆమె కళ్ల ముందు పెద్ద పెద్ద విస్ఫోటనాలు, సముద్రం ఉవ్వెత్తున అలలతో ఎగిసిపడుతూ ఊరునంతా ముంచేస్తున్నట్టు, ఆకాశం పెళపెళ రావాలతో గర్జిస్తూ పిడుగులు తన మీదే పడుతున్నట్టు, తన సుదీర్ఘమైన జీవితం చిన్న చాపచుట్టలా మారి ఆ అలలతో కొట్టుకుపోతున్నట్టు నిశ్చేష్టురాలై శిలయై నిలబడిపోయింది. ఎవరో పరిచయం చేస్తున్నారు. ఈమె అర్చన, మీ సెక్రటరీ. అతను కళ్ళల్లో నవ్వుతో పేదాల మీద హలో అనే 2 అక్షరాలతో సూటిగా చూశాడు. అర్చన ఏం మాట్లాడలేదు. నవ్వుదామంటే పేదాలు బిగించుకున్నాయి. కళ్ళు శూన్యంగా చూశాయి.
మధ్యాహ్నానికి లీవ్ లెటర్ ఇచ్చేసి వచ్చేసింది. ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు, భవిష్యత్తు పట్ల వేసుకున్న పథకాలు అన్నీ సుడిగాలి వీచి చెల్లాచెదురైనట్టుగా అయ్యాయి. అదే ఆఖరు ఆఫీస్‌కి వెళ్ళడం. రిజిగ్నేషన్ లెటర్ పంపించింది. ఎందుకు? కారణమేంటి? అంటూ అతను కబురు పంపించాడు. కానీ ఏం చెప్పలేదు. ఏం చెప్పడానికి తన దగ్గర సమాధానం ఉంటే కదా! వేణు కూడా పదే పదే అడగసాగాడు. ఏమర్చినా ఇవాళ ఆఫీస్‌కి వెళ్ళంలేదా? ఏం ఒంట్లో బాగాలేదా? డాక్టర్ దగ్గరికి వెళదామా? ఏంటి ఇవాళ కూడా వెళ్ళవా? ఏమైంది? ఆఫీసులో ఏదన్నా ప్రాబ్లమా? ఏ ఒక్క ప్రశ్నకి సమాధానం లేదు. చెప్పలేదు. 10 రోజులు గడిచిపోయాయి. కనీసం స్నేహితురాలుగా కూడా ఉండలేని స్థితి. అసలా ఇంట్లో ఉండడమే కష్టంగా, భారంగా వేణుకి, తనకి మధ్య మళ్ళీ పెద్ద అగాధం. ఈ అగాధం ఇంకా పూడ్చలేదు. అర్చన మానసిక స్థితి ఆమెకే అర్థం కావడం లేదు. అలాంటి సమయంలోనే వేణు, సహనం కోల్పోయిన వేణు, ఉద్రేకాన్ని, ఆవేశాన్ని, కోరికను ఆపుకోలేని వేణు ఆమె మీద అత్యాచారం చేశాడు. అతను భర్తే, కానీ తన అంగీకారం లేకుండా, తన సహకారం లేకుండా, తన ఇష్టం లేకుండా తన మీద దౌర్జన్యం చేయడం సహించరాంది, భరించరాంది. చట్టపరంగా తీసుకుంటే శిక్షార్హమైంది. కానీ అర్చన అదేం ఆలోచించలేదు. తనకక్కడ రక్షణ లేదని, ఆ ఇంట్లో తనకి స్థానం లేదని, మనసులో ఏమాత్రం వేణుకి చోటు లేదని నిర్ణయించుకుంది. ఎవరికోసం విశాఖ మొత్తం జల్లెడ పట్టి వెతకాలని ఆశించిందో అతను ఎదురుగా ఎంతో చేరువుగా ఎంతో సన్నిహితంగా వచ్చాడు. కాని తను తలెత్తి అతన్ని కళ్ళారా చూసే అర్హతను కూడా కోల్పోయింది. ఇంకక్కడ ఉండడం క్షేమం కాదు, ఉండలేదు కూడా. అందుకే అర్చన వేణు ఇచ్చిన జీవితాన్ని వదిలి బయటకొచ్చేసింది.